మూడో రోజు దాదాపు 8 గంటలుగా కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం నుంచి కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. నిన్న పిళ్ళై, సిసోడియా, అరోరాలతో కలిపి కవితను విచారించిన ఈడీ ఇవాళ మాత్రం కవితను ఒంటరిగానే విచారిస్తోంది. ఇవాళ విచారణకు వెళ్లేటప్పుడు కవిత తాను వాడానని చెప్తున్న ఫోన్లు తీసుకెళ్లడం, ఈడీకి లేఖ రాయడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి పెరిగింది. సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. సంపత్, ఏంటి అప్డేట్స్? చూస్తున్నా మొత్తానికి ఈడీ ఆఫీస్ దగ్గర కొంత పోలీస్ ఫోర్స్ యాక్టివేట్ అయింది. దాంతో పాటుగా ఐఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ అఫీషియల్స్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో గేట్ ముందున్నది ఐఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ అఫీషియల్స్ ఇప్పటి వరకు బయటికి వచ్చారు. అట్లాగే అడ్వకేట్స్ ఎవరైతే సోమభరత్ తో పాటుగా దేవిప్రసాద్ ఇద్దరు వచ్చారు. కానీ వాళ్ళని లోపలికైతే ఇప్పటిదాకా అలో చేయలేదు. వాళ్ళని లోపలికి రమ్మని ఎలాంటి కమ్యూనికేషన్ ఇంకా రాలేదు. వాళ్ళు ఒక మొబైల్ ఫోన్ ద్వారా సోమభరత్ అట్లాగే వాళ్ళు సంబంధించి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ రాలేదు. సో మొత్తానికి మనకున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారంగా సోమభరత్ అట్లాగే లేదంటే లీగల్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ని కవిత కోసం అసిస్టెన్స్ కోసం రావాలని వాళ్ళకు ఫోన్ కాల్ వెళ్లిన తర్వాతనే వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే వాళ్ళు ఈడీ కార్యాలయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఏదైనా వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా, కమ్యూనికేషన్ కోసం వచ్చారా, లేకపోతే కవితకు సంబంధించిన విషయంలో ఏదైనా సమాచార సేకరణకో లేదంటే ఏదైనా డ్రాఫ్ట్స్ కోసమో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారా, లేదంటే ఫర్దర్ గా ఇంకా అధికారులు ఏదైనా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసే అవకాశం ఉందా చూడాలి. ఎందుకంటే సాధారణంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో కూడా మామూలుగా ఎప్పుడైనా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఏదైనా దర్యాప్తు సంస్థలో విచారణ జరుగుతున్న టైంలో కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేయడం కోసం వాళ్ళ దగ్గర వ్యక్తులను కానీ లేదంటే అడ్వకేట్లను కానీ మిగతా వాళ్ళను పిలిపించే అవకాశం ఉంటుంది. దానివల్లనే అడ్వకేట్స్ నిన్న వచ్చినప్పుడు లేదంటే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కొంత ఆసక్తి అట్లాగే దానిపైన ఏం జరుగుతున్న విషయం పైన క్యూరియాసిటీ అయితే ఉంది. నిజానికి లోపల ఉన్న కవిత ఇప్పటివరకు 7:30-8 గంటల నుంచి ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. మొదటి రోజు ఆమె 9 గంటల విచారణ, రెండవ రోజు 10 గంటల విచారణ, ఇప్పుడు మళ్ళీ 7:30 గంటలు అయిపోయింది. ఎన్ని గంటల పాటు ఇంకా విచారణ కొనసాగుతుందో తెలియదు. నిన్న ఒకవైపు వర్షం పడుతున్నా గానీ చాలా వరకు అడ్వకేట్లు వచ్చి వెయిట్ చేశారు. బయట వెయిట్ చేసి సీఎంఓ సంబంధించిన సెక్యూరిటీ వింగ్ కు సంబంధించిన ఆఫీసర్స్ కూడా పదుల సంఖ్యలో ఆఫీసర్స్ ఇక్కడికి చేరుకున్నారు. నిన్న చాలా సేపటి వరకు 1.5-2 గంటల సేపు బయటనే అడ్వకేట్లు అట్లాగే సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపించింది. గేటు లోపలికైతే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఈ కేసు మొదలైనప్పుడు చూస్తున్నాం మనం 3 సార్లు విచారణ జరిగితే ఈరోజు 3వ రోజు విచారణ జరుగుతుంటే ఎప్పుడు కూడా అధికారులను కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ఎమ్మడి వచ్చినటువంటి సహాయకులను కానీ ఎవరిని అలో చేయడం లేదు. స్పెషల్లీ అడ్వకేట్స్ కూడా వాళ్ళు లోపలికి వెళ్లాలన్నా కానీ కమ్యూనికేట్ చేయాలన్నా కానీ నిన్నైతే వాళ్ళు ఆన్సర్ చేయలేదు, జవాబు చెప్పలేదు. కానీ ఈరోజు సోమభరత్ అడ్వకేట్ అట్లాగే దేవిప్రసాద్ వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్లి డైరెక్ట్ గా అక్కడ ఇన్వార్డ్ సెక్షన్ లో మొబైల్ ఫోన్ ఇచ్చి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి రిప్లై ఇస్తారా, లోపలికి పంపించే అవకాశం ఉందా లేదు చూడాలి. గంటలు గడిచిన కొద్దీ, విచారణ రోజులు పెరిగిన కొద్దీ కవిత కేసులో ఏం జరుగుతుంది, కవిత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంట్లో నిజానికి కవిత కేసులో మొదటి నుంచి కూడా ఈ మొబైల్ ఫోన్లకు సంబంధించిన వ్యవహారం తెరపైకి రావడం, నవంబర్లో ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, ఆ దాఖలు చేసిన ఛార్జ్షీట్లకు సంబంధించిన అంశంలో 2 సిమ్ కార్డులు అట్లాగే 10 ఫోన్లు వాడినట్టుగా నిర్ధారణ కావడం, ఆ ఫోన్లకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేస్తున్నట్టుగా, డేటాను రికవరీ చేస్తున్నట్టుగా అప్పటికే ఈడీ లాస్ట్ ఇయర్ నవంబర్లోనే చెప్పింది. దాన్ని మొత్తం కూడా 2022 మే నెల నుంచి ఆగస్టు వరకు మొత్తం వాడినటువంటి మొబైల్ ఫోన్లకు సంబంధించిన డేటాను ఈడీ కలెక్ట్ చేసింది. ఎప్పుడైతే లిక్కర్ పాలసీని మార్చి కొత్త లిక్కర్ పాలసీని తెరపైకి తెచ్చిన తర్వాత 2022 మే నుంచి మొత్తం ఈ కేసు పైన దృష్టి సారించింది. మొత్తం 171 మొబైల్ ఫోన్లను వాడినట్టుగా, అవి మొత్తం కూడా 1,30,00,000 రూపాయల విలువైనటువంటి ఫోన్లను వాడినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించింది. దాంట్లో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తూ వస్తుంది. సో ఈ రోజు ఉన్నటువంటి ఫోన్లను మొత్తం కవిత వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఆ ఫోన్లను నార్మల్ గానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులైనా ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయినా కానీ ఫిజికల్ గా ఉన్నటువంటి మొబైల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం, దాంట్లో ఉన్నటువంటి డాటాను రికార్డ్ చేయడం, అట్లాగే ఎవరైతే టెక్నికల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ టీమ్స్ ఉంటాయి మామూలుగానే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లో, సో వాళ్ళతో ఎందుకంటే ఏదైనా డేటా అరైజ్ చేసినా, డేటా అంతకుముందు ఉన్నటువంటి డేటా అయినా, ఫోన్ కాల్ సంబంధించిన డేటా అయినా దాన్ని రికవరీ చేయడం కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి టెక్నికల్ అనలిటిక్ చూస్తున్నా మొత్తానికి సోమభరత్ లోపలికి వెళ్లారు.
లోపలికి రమ్మని పిలిచారు. మొట్టమొదటిసారి ఒక అడ్వకేట్ కవిత తరఫునటువంటి న్యాయవాది అయినా మొదటిసారి 11వ తారీఖున కవిత హాజరైన తర్వాత 16వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పినప్పుడు ఆమె హాజరు కాకుండా పంపించినటువంటి అడ్వకేట్ ఈయననే సోమభరత్. సో ఆయన డైరెక్ట్ గా వచ్చి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి మీడియాతో కూడా ఆ రోజు మాట్లాడారు. కానీ నిన్న కూడా ఆయన ఈ ఈడీ కార్యాలయం దగ్గరకు వచ్చారు, కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు. తర్వాత విచారణ అయిపోయిన తర్వాత కవితను బయటికి పంపించారు. మరి ఇప్పుడు విచారణ జరుగుతుండగానే, కవిత విచారణ 3వ రోజు జరుగుతుండగానే అడ్వకేట్ ని లోపలికి పంపించారు. సో దేనికోసం పంపించారు, వాళ్ళు పిలిపించారని చెప్పారు. వీళ్ళు ఉన్నటువంటి సోర్స్ వాళ్ళైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచే కమ్యూనికేట్ చేసి వాళ్ళను అందుబాటులో ఉండాలని, లేదంటే వచ్చి కలవాలని, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ పైన డిస్కస్ చేయాలనే విషయం పైనే వాళ్ళు పిలిచినట్టుగా తెలుస్తోంది. సో ఆయనతో పాటుగా డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ టేకప్ చేస్తారా, లేదంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా చూడాలి. మామూలుగా ఒక విచారణ ఎదుర్కొంటున్న టైంలో ఆమె విచారణలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఒక అడ్వకేట్ ను పిలిస్తే దాంట్లో లీగల్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, లీగల్ సంబంధించిన ఇష్యూస్ అయినా ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా ఈడీ అధికారులు నిర్ణయం తీసుకునే ముందు కూడా వాళ్ళ సంబంధికులకు కానీ వాళ్ళకి సంబంధికులకు కావచ్చు, లేదంటే మిగతా వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అడ్వకేట్ రావడంతో కొంత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మధ్యాహ్నం నుంచి పెద్దగా హడావిడి లేదు. కానీ అడ్వకేట్ రావడం, అడ్వకేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లోపలికి వెళ్లడంతో కొంత ఇంట్రెస్ట్ అయితే నెలకొంది. సో కవిత విషయంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనే విషయం పైన ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మనం చూస్తున్నటువంటి విజువల్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ వైపు అందరూ చూపు ఉంది. పొలిటికల్ సర్కిల్స్ ఇటువైపే చూస్తున్నాయి. ఏ నలుగురు కలిసినా దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పొలిటికల్ డెవలప్మెంట్ లో బిగ్ డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే కవిత కల్వకుంట్ల కేసీఆర్ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కావడం, అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా ఉండడం, గతంలో ఎంపీగా పనిచేయడం, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, మండలి సభ్యురాలుగా. సో ఇలాంటి టైంలో ఆమె విచారణకు హాజరు కావడం, హాజరైన తర్వాత పొలిటికల్ సర్కిల్స్ కూడా ఈ విషయాన్ని, లిక్కర్ సిండికేట్ స్కామ్ సంబంధించిన విషయం పైన పదే కౌంటర్లు, రీకౌంటర్లు, దీనిపైన ఈ జరిగినటువంటి స్కామ్ పైన ప్రెస్ మీట్లు పెట్టడం, విషయాలను పాయింట్అవుట్ చేయడం, కవిత ఈ లిక్కర్ స్కీమ్ లో ఉందని ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం మొత్తానికి ఇంట్రెస్ట్ గా మారింది. న్యూస్ మేకింగ్ అయ్యింది. ఇది దాదాపు వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన రాజకీయ నాయకులైనా, అట్లాగే స్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, వాళ్ళకు ఉన్నటువంటి సహాయకులు, సీఎంఓ సెక్యూరిటీని అదనంగా పెట్టారు. సీఎం కార్యాలయం ఏదైతే సీఎం ఇల్లు ఉందో అఫీషియల్ గా ఉన్నటువంటి అధికారిక నివాసం, సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలోనే కవిత స్టే చేస్తున్నారు. ఆయనతో పాటుగా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ స్టే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఏం జరుగుతుందనే విషయాన్ని మినిట్ టు మినిట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరుండి కవిత యొక్క కేసును ఫాలో అవుతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నా, ఏదైనా ఎపిసోడ్ ఉన్నా కానీ వాళ్ళు ఆల్టర్నేట్ స్టెప్స్ తీసుకోవడం కోసం భరోసాగా అందుబాటులో ఉన్నారు. మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రగతి భవన్ అట్లాగే సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే 5 నుంచి 6 మంత్రులు ఢిల్లీలోనే మకాం వేసి ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నారు. ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళతో పాటుగా చాలా మంది క్రియాశీలంగా ఉన్నటువంటి కార్యకర్తలు, చాలా మంది లీడర్లు మొత్తం కూడా ఢిల్లీ వైపు వచ్చారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ను చూసేందుకు వచ్చారు. మొదటి రోజు కొంత హడావిడి ఎక్కువగా ఉండే. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మహిళా లీడర్లు కావచ్చు, జాగృతి సంబంధించిన లీడర్లు కావచ్చు, చాలా మంది ఢిల్లీకి వచ్చారు. కొంత నిరసన చేశారు ఏపీ భవన్ దగ్గర, కానీ కొంత హడావిడి చేశారు. కానీ రెండవ రోజు నిన్న పర్సంటేజ్ చాలా తక్కువగా కనిపించారు లీడర్లు కానీ, మిగతా సంబంధించిన నిరసన చేస్తున్న వాళ్ళు కానీ. మళ్ళీ ఈ రోజు తిరిగి చూస్తే ఈ రోజు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు చాలా తక్కువగా కనబడ్డారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. కవితకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి ఉండడమే దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 80% వరకు దర్యాప్తు పూర్తయిందనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కోర్టులో కూడా ప్రస్తావించింది. సెప్టెంబర్ నవంబర్లో తెలంగాణలో బిగ్ అరెస్టులు జరిగాయి. తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా అరెస్టులు జరిగాయి. ఈ లిక్కర్ స్కామ్ లో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులను, లైజనింగ్ చేసిన వాళ్ళను
వాళ్ళను, లాబింగ్ చేసిన వాళ్ళను, అట్లాగే లిక్కర్ సిండికేట్లో స్కామ్తో సంబంధం ఉన్న వాళ్ళను ఈ డబ్బులను ఏర్పాటు చేయడం కావచ్చు. అట్లాగే చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా 31 కోట్ల రూపాయలను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపించారు. ఆ 31 కోట్ల రూపాయలని పంపించింది ఎవరు అనే విషయం పైన కూడా ఆరాధిస్తున్నారు. ఈ హవాలా సంబంధించిన మనీ పైననే ఈడీ మొదటి నుంచి దృష్టి సారించింది. అయితే ఈ కేసు అంతా లిక్కర్ పాలసీకి సంబంధించిన మేకింగ్ వయలేషన్ లో భాగంగా ఇప్పటికే కేంద్ర బిందువుగా ఉన్న మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. కానీ ఈడీకి మిగిలినటువంటి సవాల్, ఈడీ ముందున్నటువంటి ఎంక్వైరీ నెంబర్ 2 ఏంటంటే ఈ లిక్కర్ పాలసీ మేకింగ్ వయలేషన్ చేయడం ఒక అంశం అయితే, ఈ లిక్కర్ పాలసీని అడ్వాంటేజెస్ ఇచ్చి ఎవరికైతే లబ్ధి చేకూర్చారో వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలని హవాలా రూపంలో బ్యాక్ డోర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ముట్టజెప్పారనేటువంటి సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి వాట్సాప్ స్క్రీన్ షాట్లు, చార్ట్స్, దాంతో పాటుగా సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు బుచ్చిబాబు ఎవరైతే మాజీ ఆడిటర్, కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరెవరి ఖాతాల నుంచి ఎంత డబ్బు వెళ్ళిందనే విషయాన్ని కూడా ఆన్ రికార్డులో వెళ్ళినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మొత్తం ప్రస్తావించారు. ఆన్ రికార్డులో ఉన్నటువంటి డబ్బు ఎవరెవరి నుంచి ఎంత వెళ్ళింది, 64 లక్షల రూపాయలు శరత్చంద్ర దగ్గర నుంచి, అలాగే 3,50,00,000 రూపాయలు వినయ్ బాబు నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బు వెళ్ళింది. సో ఆ డబ్బుకు సంబంధించిన ప్రస్తావన, హవాలా రూపంలో మనీ ట్రాన్స్ఫర్స్, వాటన్నిటికి సంబంధించినటువంటి విషయం పైననే ప్రధానంగా ఆరాధిస్తోంది. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ లో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ డీల్లో హవాలా సంబంధించిన ప్రమేయం ఏమైనా ఉందా అనేదే ప్రధానంగా చూపిస్తున్నారు. సో కవిత రోల్ను ఎట్లా ఫిక్స్ చేశారు, ఎందుకంటే ఆమె మొబైల్ ఫోన్లను మార్చినట్లుగా 2 సిమ్ కార్డులను 10 మొబైల్ ఫోన్లను వాడినట్టుగా ఈడీ నిర్ధారించింది. అట్లాగే మీటింగ్స్ ఒబరాయ్ హోటల్, ఢిల్లీలోని ఒబరాయ్ హోటల్లో మనీష్ సిసోడియా, అట్లాగే విజయ్ నాయర్, అట్లాగే అమిత్ అరోరా, ఆయనతో పాటుగా ఈ కేసును మొత్తం కూడా ఫాలో అప్ చేసి మొత్తం ఈ లిక్కర్ పాలసీని కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తిగా, కవిత నుంచి కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆపరేషన్ లో ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర ఐపీలే, వీళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా ఆమె పేరునే చెప్పారు, కవిత పేరును. నిజంగానే హవాలా కోణంలో కూడా కవితను ఏమైనా విచారిస్తున్నారా, డబ్బుకు సంబంధించిన విషయంలో, హవాలా డబ్బుకు సంబంధించిన విషయంలో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ లో ఆమె రోల్ ఉందా లేదా అనేదే ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చింది, ఎంక్వైరీకి సంబంధించిన అంశం ఏంటి, ఎంక్వైరీలో భాగంగా ఎవరెవరిని ఎంక్వైరీలో భాగంగా ఎలాంటి సమాచారాన్ని సేకరించారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. దాదాపు 3 రోజుల నుంచి కవితను ఇక్కడ విచారిస్తున్నారు. టెక్నికల్ గా తీసుకుంటే వన్ డే, ఒక రోజు మొత్తం, అంటే 24 గంటల టైం ముగిసింది కాబట్టి ఒక రోజు మొత్తం కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో గడిపినట్టే. బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు, ఎందుకంటే ఇది ఒక లిక్కర్ స్కామ్ సంబంధించిన పాలసీ, ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి పాలసీ సంబంధించిన వ్యవహారం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్కీముల మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కానీ, ఆర్థిక సంబంధించినటువంటి వ్యవహారాల మీదనే ఏదైనా కేసులు వస్తాయి, ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యవహారంలో ఆరాధిస్తారు. దానిపైన పిటిషన్లు వేశారు. గతంలో కూడా చూసాం, రాజకీయ నాయకులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, సిబిఐకి చాలా పిటిషన్స్ ఇచ్చారు. పిటిషన్లు ఇచ్చిన దాంట్లో కూడా స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయం పైన చాలా ఫిర్యాదులు ఇచ్చారు. కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేది, లిక్కర్ సిండికేట్ అనేది అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంశం. ఢిల్లీ కేంద్రంగా, ఢిల్లీ ప్రభుత్వంలో 2,873 కోట్ల రూపాయలని మొత్తం కూడా దారి మళ్లించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారనే విషయాన్ని స్పష్టం చేసి ఆగస్టు నెలలో ఈ కేసును మొత్తం తెరపైకి వచ్చింది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ కేసు దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఈ కేసు మొదలైందో ఆగస్టులో కేసు మొదలైన తర్వాత సెప్టెంబర్లో, అట్లాగే నవంబర్లో 2 నెలల్లో 8 మందిని అరెస్ట్ చేస్తే 8 మందిలో 5 వ్యక్తులు కేవలం ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు. ఆ 5 కూడా కవితకు సంబంధించిన సన్నిహితులుగా, కవితకు తెలిసిన వాళ్ళుగా, కవిత ఫోన్ కాల్స్ లో, ఫోన్ డేటాలో ఉన్నటువంటి వ్యక్తులుగా నిర్ధారించడమే ఈ కేసులో చాలా కీలకంగా మారింది. సో కవిత రోల్ ఏంటి, కవితకు సంబంధించినటువంటి విషయం ఏంటి అనే దానిపైనే ఆసక్తి ఉంది. సో ఫైనల్ గా ఇప్పుడు చూస్తున్నాం, విజువల్స్ లో చూడవచ్చు, మొత్తం ఉన్నటువంటి స్టాఫ్ కూడా మీడియా కవరేజ్ కి సంబంధించినటువంటి బాలు ఒకసారి చూపెట్టు, బాలు ఒకసారి
సో మీడియా కవరేజ్ సంబంధించిన దాంట్లో కూడా మీడియా కెమెరాలను కూడా నియంత్రిస్తారు. నిన్న మొన్న ఈ వాతావరణం లేదు, కానీ పోలీస్ ఫోర్స్ మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి కెమెరామెన్లను కానీ మిగతా వాళ్ళను బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. బ్యారికేడ్స్ ని ఫిక్స్అప్ చేస్తున్నారు. एनी अलर्ट है आपको? आप अलर्ट है कुछ? नहीं तो मीडिया को ऐसा नीचे उतरवाइए, कुछ अलर्ट है? नहीं तो आप पहले नीचे उतरवाइए इसको। क्या बोल रहे हैं? यहाँ पे अलाउ नहीं है, आप नीचे आइए, इनको लेके आइए नीचे। कुछ अलर्ट नहीं है? भी कुछ नहीं है, अभी कुछ अलर्ट है? नहीं। आपको भेजने का है नहीं रिस्ट्रिक्शन के लिए, खाली आपको मीडिया कवरेज नहीं आप पहले इसको नीचे लेके आइए, फिर बात करते हैं यहाँ पे। ఇది మొత్తానికి ఢిల్లీ పోలీసులు మొత్తానికి ఇక్కడ ఉన్న మీడియా కవరేజ్ చేస్తున్నట్టు వాళ్ళని దాదాపు బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యారికేడ్స్ ను ఫిక్స్ చేస్తున్నారు. ఫోర్స్ కూడా ఎక్కువ మంది డిప్లాయ్ చేశారు. సరే 2 రోజులు విచారణ చేసినప్పుడు కూడా విచారణ కంప్లీట్ అయ్యే టైంలో కానీ విచారణ ముగిసే టైంలో కానీ అలాంటి సందర్భాల్లో చాలా సార్లు డిప్లాయ్ చేసి వెహికల్ ఫ్రీ జోన్ లో వెళ్లడం కోసం ఎలాంటి నిరసన జరగకుండా ఉండేందుకు విచారణ ఎదుర్కొన్న వ్యక్తుల్ని పంపించేందుకు ముందస్తు అలర్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో భాగంగానే ఢిల్లీ పోలీస్ అట్లాగే సెంట్రల్ సంబంధించినటువంటి సెంట్రల్ ఫోర్సెస్ ను కూడా డిప్లాయ్ చేశారు. సో మొత్తానికి గంటలు గడిచే కొద్దీ కవిత కేసులో ఏం జరుగుతుంది, కవిత కేసులో ఎలాంటి నిర్ణయం రాబోతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని అందరూ చూస్తున్నారు. సోమభారత్ అడ్వకేట్ లోపలికి వెళ్లడం అనేది ఒక డెవలప్మెంట్ కింద మనం చెప్పొచ్చు ఈ కేసులో. ఎందుకంటే ఆమె వ్యక్తిగతమైనటువంటి అడ్వకేట్ కిందనే మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆమె లాస్ట్ టైం 11వ తేదీన విచారణకు హాజరైన తర్వాత రెండవసారి హాజరు కావాల్సి ఉన్నప్పుడు 16వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పుడు ఆ టైంలో ఆమెను 16వ తేదీన విచారణకు హాజరు కావాల్సినప్పుడు ఆమె తరఫున వచ్చినటువంటి అడ్వకేట్ సోమభారతే ఆయననే వచ్చి 11 డాక్యుమెంట్లు ఈడీ కార్యాలయంలో సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేయడంతో పాటుగా ఆయన మీడియాతో మాట్లాడి ఆమె హక్కుల గురించి అట్లాగే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని మొత్తం అడ్రస్ చేసింది కూడా సోమభారతే. అలాంటి సోమభారత్ ఈ రోజు ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవిత విచారణ ఎదుర్కొంటున్నటువంటి టైంలోనే ఆయన లోపలికి వెళ్లాడు కాబట్టి లోపలికి వెళ్ళినటువంటి సోమభారత్ ని ఈడీ అధికారులు పిలిపించినట్టుగా ఆయననే ధృవీకరించారు. కాబట్టి దేనికోసం ఆయన లోపలికి వెళ్లారు, ఆయన చేతిలో కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, ఎలాంటి వివరాలు లేవు, కేవలం ఆయన ఎంటీ హ్యాండ్స్ తోనే లోపలికి వెళ్లారు. సో లోపలికి వెళ్ళినటువంటి సోమభారత్ తో ఏం మాట్లాడుతున్నారా ఈడీ అధికారులు, ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నారా, లీగల్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ని లేదంటే వాళ్ళ సన్నిహితులను పిలవడానికి గల కారణం ఏంటి అనేదే ఇప్పుడున్నటువంటి ప్రశ్న. ఏదేమైనా డైలీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అట్లాగే సస్పెన్స్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది. కవిత కేసుకు సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జనం మొత్తం కూడా టీవీలకు హత్తుకుపోయి చూస్తున్నారు. గంటల తరబడి జరుగుతుంది. ఈ కేసు విషయంలో ఏం జరుగుతున్న విషయం పైన అప్డేట్స్ తీసుకుంటున్నారు, అప్డేట్స్ అడుగుతున్నారు, మీడియాలో వార్తలు చూస్తున్నారు, ఏం జరగబోతున్న అంశం పైన అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సో చూడాలి. మొత్తానికి లోపలికి వెళ్లారు సోమభారత్. ఇట్లాగే అడ్వకేట్స్ వచ్చిన తర్వాత దాదాపు 2-3 గంటలు నిన్న మనం వెయిట్ చేశాం. ఫైనల్ గా బయటికి వచ్చారు. మొత్తం కవిత బయటికి వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చూసాం. సో 2వ రోజు విచారణ తర్వాత ఎట్లాగైతే పంపించారో 3వ రోజు ఈ రోజు జరుగుతున్న విచారణలో భాగంగా కూడా ఆమె విచారణకే పరిమితం చేసి బయటికి పంపిస్తారా లేదా, లోపటే అడ్వకేట్స్ తో డిస్కషన్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారా, ఆమె నిజంగానే ఈడీ అధికారులకు సహకరిస్తున్నారా లేదా, ఈడీ అధికారులు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఈడీ అధికారులు తీసుకున్న సమాచారం ఏంటి. ఇప్పటికే సిసోడియా లాంటి మాజీ ముఖ్యమంత్రి ఈ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన డైరెక్ట్ గా ఈ హైదరాబాద్ కేంద్రంగానే ఈ డీల్ జరిగింది, లిక్కర్ సిండికేట్ సంబంధించిన వ్యవహారం జరిగిందనే విషయాన్ని ఆయన ధృవీకరించడం. ఒబరాయ్ హోటల్లో మీటింగ్ జరిగిన మాట వాస్తవమే. దీంట్లో రాజకీయపరమైనటువంటి అంశాలని రాజకీయ పార్టీకి లాభం చేకూర్చడం కోసమే ఈ డీల్ ని కుదుర్చుకున్న విషయాన్ని ఆయన స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఆ స్టేట్మెంట్లపై కవిత ఏం సమాధానం చెప్పింది. ఇప్పటిదాకా రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్స్ చాలా కీలకమైన స్టేట్మెంట్స్. కవితను 24 సార్లు ఆమె పేరును ప్రస్తావించి, ఆమె రోల్స్ ను ప్రస్తావించి, ఆమెకు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించి, ఆమె ఎక్కడెక్కడ మీటింగ్స్ చేసింది, ఎవరెవరితో కలిసింది, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి వచ్చిన డబ్బు ఎంత, దీంట్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి అరవిందో సంబంధించిన డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సంబంధించిన వ్యవహారంలో ఆమెకు ఉన్నటువంటి రోల్ ఏంటి, అట్లాగే మిగతా సంబంధించినటువంటి మాగుంట రాఘవరెడ్డి, వినయ్ బాబు, అట్లాగే బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్ల, ఇట్లా వీళ్ళంతా కూడా నేను చెప్తున్న వాళ్ళు 5-6 ఎవరైతే ఉన్నారో 5-6 వ్యక్తులు వీళ్ళు మొత్తం కూడా కవితకు దగ్గర సన్నిహితంగా ఉంటూ ఆగస్టులో ఎప్పుడైతే ఈ కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళకి సంబంధించిన పేర్లు తెరపైకి వచ్చాయి. సెప్టెంబర్లో అట్లాగే నవంబర్లో వీళ్ళ అరెస్టుల తర్వాత ఈ 5 నుంచి 6 అరెస్ట్ అయ్యారు. సో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వ్యక్తుల అరెస్ట్ తర్వాతనే ఈ ఎపిసోడ్ చాలా పీక్ లెవెల్లోకి వచ్చింది. దాంతో పాటుగా నవంబర్లో ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు సమీర్ మహేంద్రు అరెస్ట్ తర్వాత ఛార్జ్షీట్లో దాఖలు చేసినప్పుడు కూడా కవిత పేరును, కవిత వాడినటువంటి మొబైల్ ఫోన్లను, ఆమె వాడిన సిమ్ కార్డులకు సంబంధించిన ప్రస్తావన, అన్ని అంశాలను తెరపైకి రావడంతో దీనిపైన కేసులో ఇంట్రెస్ట్ నెలకొంది.
సో మొత్తానికి ఫైనల్ గా కవిత విషయంలో ఏం జరగబోతుంది, కవితకు సంబంధించిన అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది అందరూ ఆసక్తి చూస్తున్నారు. సింగిల్ పాయింట్ ఇష్యూ కవిత విచారణ అయితే కంటిన్యూ అవుతున్న విషయం ప్రతి గడపకి వెళ్లిపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జనం దీని మీద చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా ఈ పొలిటికల్ సర్కిల్స్ లో అయినా జనంలో అయినా ఈ చర్చ నడుస్తోంది. సాధారణంగానే ఉదయం కవిత చెప్పినట్టుగా, కవిత మాట్లాడినట్టుగా రాజకీయంగా నాకు ఈ వార్తలు గానీ, ఈడీ ఆఫీస్ నుంచి జరుగుతున్న విచారణ గానీ, బయటకు వస్తున్న లీకులు గానీ వ్యక్తిగతంగా నన్ను డ్యామేజ్ చేస్తున్నాయి, రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేస్తున్నాయి. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది డ్యామేజ్ జరుగుతున్న విషయం చెప్పింది. నిజానికి అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీని. అది కూడా ఒక రీజనల్ పార్టీ. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు పంజాబ్ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయంగా ఒక బ్రేక్ వేసినట్టు అయింది ఆమ్ ఆద్మీ పార్టీకి. దాన్ని చాలా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పెట్టినట్టు అయిపోయింది. ఏ పార్టీ అయినా సరే ఏ కౌంటర్లు వేసిన ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా రీకౌంటర్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఫైనల్ గా ఈరోజు ఏం జరగబోతోంది, ఈ రోజు కూడా విచారణ కంప్లీట్ అయిన తర్వాత పంపిస్తారా లేదా అనే అంశంపైనే ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. సో మొత్తానికి చూడాలి. ఇంకా గంటలు గడిచిన కొద్దీ ఇంకా విషయం అయితే అప్డేట్స్ రావడం లేదు. అశోక్, ఓవర్ టు యు. సో కవిత విచారణ ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. దాదాపు 8 గంటలు అవుతోంది, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సో ఎస్కార్ట్ వెహికల్ కూడా వచ్చింది, మనం చూడొచ్చు విజువల్లో. సో ఎస్కార్ట్ వెహికల్ కవిత విచారణ అయిపోయే ముందే ఎస్కార్ట్ వెహికల్ ప్రతిరోజు వస్తూ ఉంది. ఈ రోజు కూడా అదే విధంగా ఎస్కార్ట్ వెహికల్ వచ్చింది. సో నిన్నటితో పోలిస్తే ఈ రోజు భిన్నంగా కాస్త అధికారులు మాత్రం, పోలీస్ అధికారులు ఎక్కువగా ఉన్నారు. నిన్న తక్కువగా ఉండే. రోజు ఇదే ఆఫీసర్ వచ్చి కవితను వెహికల్ ముందు, ఎస్కార్ట్ వెహికల్ ఇతనే ఉంటుంది. ఇతనే ఆఫీసర్, ఇక్కడ తుగ్లక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆఫీసరు. సో మనం విజువల్లో చూసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ సో చాలా సుదీర్ఘంగా కవిత విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది. సో దాదాపు ఇప్పుడు సమయం కాస్త 8 కావస్తుంది కాబట్టి సో 8 గంటల పాటు అవుతుంది ఆమె విచారణ. సో నిన్న కూడా సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారణ కొనసాగింది. నిన్న 9:30 వరకు విచారణ కొనసాగింది. ఈ రోజు 8 కావస్తుంది కాబట్టి ఇంకా ఎంతసేపు ఈడీ కార్యాలయంలో ఆమె ఉండబోతున్నారనేది మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ కొంతమంది ఇక్కడ చేరుకున్నారు. సో ఆమె ఎప్పుడు వస్తుందనేది వెయిట్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన వాహనం కూడా, వెహికల్ కూడా అక్కడ ఈడీ కార్యాలయం దగ్గర చూడవచ్చు. సో దాన్ని కూడా రెడీ చేయబోతున్నారు. సో ఏదైనప్పటికీ సో నిన్న 10 గంటల పాటు, ఈ రోజు 8 గంటల పాటు ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి మొత్తం ఈ రోజు జరిగిన విచారణలో మాత్రం ప్రధానంగా ఫోన్లపైనే విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే కవిత మీద ప్రధానంగా మొదటి నుంచి ఆరోపణలు మాత్రం ఫోన్ల మార్పిడి చేర్పిడిపైనే వస్తుంది. ఆమె ఏదైతే లిక్కర్ పాలసీ సంబంధించిన వ్యవహారంలో ఆమె దాదాపు 10 ఫోన్లు మార్చినట్లు ఈడీ దర్యాప్తు, సిబిఐ దర్యాప్తులో తేలింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా ఆమె 10 ఫోన్లు మార్చినట్లు, అందులో ఐఎంఈఐ నెంబర్తో సహా మొత్తం 2 సిమ్ కార్డులు యూజ్ చేశారు. 2 సిమ్ కార్డులో మొదటి సిమ్ కార్డుకి, మొదటి నెంబర్ కి 6 ఫోన్లు, తర్వాత ఇంకో నెంబర్